యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఏంటంట ఇంగ్లీష్లో అయితే చాలా చక్కగా ఉంది. యేసు ప్రభు ఆ చిలకను పుచ్చుకొని సమాప్తమైంది అన్నాడంట. ఇట్ ఈస్ ఫినిష్డ్. వాట్ ఈస్ ఫినిష్డ్? జీసస్ డిడ్ంట్ సే ఐ యామ్ ఫినిష్డ్. ఇదే మీరు శిలువ మీద ఉంటారు, నేను అయిపోయాను, నా పని అయిపోయిందిరా. ఈరోజు ఒక మాట మీకు తెలియజేస్తున్నా. జీసస్ డిడ్ంట్ సే హీ ఈస్ ఫినిష్డ్, హీ సెడ్ ఇట్ ఈస్ ఫినిష్డ్. దట్ ఇట్ మీన్స్ సంథింగ్. బట్ లెట్ మీ రిమైండ్ యూ సంథింగ్. జీసస్ ఇస్ నాట్ ఫినిష్డ్. యేసు పని ఇంకా అవ్వలే. ఎందుకు తెలుసా? ఆయన పని ఎప్పుడు అవుతుంది తెలుసా? ఆయన మరలా రారాజుకు వస్తనే కానీ ఆయన పని అవ్వదు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఇట్ ఈస్ నాట్ ఫినిష్డ్. ఐ షో యూ ద ఎవిడెన్స్ టుడే అగైన్. పాత నిబంధన నుంచి సాదృశ్యం చూపిస్తాను మీకు. నెక్స్ట్ మన వాక్యంలోకి వెళ్ళేటప్పుడు అయితే చూస్తాం. యేసు ప్రభు ఆయన పని ముగించలే. ఆయన అన్నాడు ఈ పని అయింది, నా పని అవ్వలే. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఈ లోకంలోకి వచ్చి నేను చేయవలసిన పని అయింది. ఈ లోకంలోకి వచ్చి నేను జరిగించాల్సిన పని అయింది. ఈ లోకంలోకి వచ్చి నేను సాధించవలసింది అయింది. ఈ లోకంలోకి వచ్చి నేను సిద్ధపరిచింది అయింది. ఈ లోకంలో తండ్రి నన్ను ఎందుకు పంపించాడో ఆ పని ఇప్పుడు అయింది. ఇంకో మాటలు చెప్పాలంటే ప్రతి మానవుడు కావాల్సిన రక్షణ కార్యము సమాప్తమైంది. సమాప్తమైంది. అసలు ఎప్పుడైనా ఆలోచించారండి ఎందుకు యేసుప్రభు చంపబడాలి? ఎందుకని ఆయన అంత టార్చర్ చేశారు? ఎందుకని ఆయన అంత వేదన పరిచారు? యేసుప్రభు లోకంలోకి వచ్చి మామూలుగా చచ్చిపోయి వెళ్ళిపోవచ్చు కదా. యేసుప్రభు మామూలుగా గొర్రె పిల్లలాగా వచ్చి మామూలుగా అలా పాపాలు ఒప్పుకున్న మనుషులు ఒప్పుకున్నలాగా అట్లా ఒప్పుకుని చంపేయచ్చు కదా. ఎందుకు ఆయన కొట్టాల్సిన అవసరం, గుద్దాల్సిన అవసరం, గడ్డను పీకాల్సిన అవసరం, ఆయన రక్తం మొత్తగా మార్చాల్సిన అవసరం ఎందుకు? ఎందుకు? ప్లీజ్ ప్రిపేర్ మీ ద పిక్చర్స్ ఆఫ్ కేఫా జైల్, కేఫా ప్రిజన్ అని కొట్టండి వస్తుంది. హై ప్రీస్ట్ ఆ రాత్రి యేసుప్రభుని మామూలుగా కాదండి. నేను ఇశ్రాయేల్కి వెళ్ళినప్పుడు, ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు బాధ వేదన. పైన ప్రధాన యాజకుడి ఇల్లు, ఆ ప్రధాన యాజకుడి ఇల్లు పక్కనే మెట్లు ఉంటాయి, పెద్ద మెట్లు. దేవుని ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ఆ మెట్లంతా నేను నడిచాను. మామూలుగా అందరికి అవ్వరంట ఛాన్స్, కానీ ఆ మెట్లంతా నడిచే భాగ్యం నాకు కలిగింది. ఆ ప్రధాన యాజకుడి ఇల్లు దగ్గర అక్కడ ఒక ఆలయం ఉంటుంది. ఇప్పుడు అన్ని చోట్ల ఆలయాలు కట్టేశారు అక్కడ జ్ఞాపకాల స్థలంగా. అక్కడ చూసినప్పుడు తీర్పు తీర్చిన తర్వాత ఖైదీని ఏం చేస్తారు తెలుసా? చక్కగా ఆయన ముందు తీసుకొచ్చాడు. ఆ రాత్రి అంతా అక్కడ పెట్టారంట జైల్లో. ఏం చేశారు తెలుసా? చక్కగా బయటికి తీసుకెళ్ళి స్టెప్స్లోంచి దింపి కింద తీసుకెళ్తాం కాదు, ఇంచుమించు ఎత్తు ఆ పైన నుండి కింద వరకు ఉంటుంది. ఆ పైన ఆలయము ఫ్లోర్ ఉంటుంది, మధ్యలో ఒక డంజన్ లాగా ఉంది. వారు ఏం చేస్తారంటే తీర్పు తీర్చిన చేస్తారు. ఖైదీలను ఏం చేస్తారంటే పై నుండికి కిందకి ఒక్క తోయితో వస్తారంట. అది ఇంకా పైకి ఉంటుంది, దీనికన్నా పైకి ఉంటుంది. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఎస్, ఇంకా ఎత్తు స్థలం. అక్కడ నుండి ఒక తోయితో వస్తారంట. యేసు ప్రభు పరిస్థితి అప్పటికే చూడండి. కొరడా దెబ్బలు, రక్తపు ముద్ద అలాగున్నాడు ఆయన. అంత పైనుండి తీర్పు తీసిన తర్వాత ఈ రాత్రి జైల్లో ఉండని ఒక్క తన్ను తండితే అక్కడ నుండి ఆయన కింద పడ్డాడంట. కింద పడింది ఏంటి? మంచి కుషన. అదంతా కొండల్లో చెక్కింది, బండలో. ఆయన పడిన స్థలం చూస్తే ఇక్కడ నుండి ఇక్కడ తోసారా, ఇక్కడ నుండి ఇక్కడ తోసారా. తోసిన తర్వాత ఎలా ఉంటుందంటే ఆ రాత్రి ఆ స్థలం అంతా మనము ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఇలాంటి స్థలాల్లో చూసినప్పుడు వారు బయట యేసుప్రభుని కొట్టినట్టుగా కనబడుతుంది. కానీ ఆ కేఫా ప్రిజన్ చూస్తే, డిడ్ యు గెట్ ద పిక్చర్స్? కెన్ ఐ హ్యావ్ అట్లీస్ట్ వన్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్? అక్కడ చూస్తే హై ప్రీస్ట్ ప్రిజన్ చూస్తే ఎలాగ ఉంటుందంటే అది కొండ లోపల గుహల్లోనే ఉంటుంది, బయట చేసింది కాదు. ఆ బయట ఎలాగ ఉంటుందంటే, ఆ లోపల ఎలాగ ఉంటుందంటే ఆ ప్రిజన్లో ఒక బండ ఉంటుంది. ఆ బండ చూపించి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ బండ మీద మనుషుని ఇలా పెడతారు, ఇలా పెట్టి చేతుల్ని ఇక్కడ కడతారు. ఆ బండల్లో ఆ రాళ్ళలో హోల్స్ లాగా డిక్ చేసి ఉంటాయి, హోల్స్ లాగా ఉంటుంది. ఆ హోల్స్లో చేతులు పెట్టి కట్టి
మనిషిని ఇలా పెట్టి బండ మీద వేసి కొడతారంట. అలాగ కొట్టి మరలా తీసుకెళ్ళి నిలబెట్టి, ఆ నిలబడతాం కూడా ఎలాగ లోపల నుంచి ఇట్లా తిరగాలి పైకి వెళ్తానికి, మళ్ళీ పైనుంచి కిందకి తోసి, ఆ రాత్రంతా సైనికులు ఆయన ఏం చేశారు చెప్పండి? అవమానపరిచారంట, దూషించారంట, ఆయన గెడ్డాన్ని పీకారంట, ఆయన మొహం మీద కొట్టారంట, ముళ్ళ కిరీటాన్ని సిద్ధపరిచి, ఇదిగో యూదుల రాజు కదా, కిరీటం ఉండాలి కదా, ఇదిగో కిరీటం పెట్టి కొట్టారంట. కిరీటం పెట్టేటప్పుడు దే హ్యావ్ టు హిట్ టు స్టే. అది గుచ్చేటప్పటికి మొత్తం ముఖమంతా రక్తం. అనుకుని చూడండి, యేసు ప్రభు అంత వేదన, అంత బాధ ఎవరి కోసం? ఎందుకు ఆ బాధ? ఆ రాత్రంతా అక్కడ ఎలా ఉంటారంటే మూలుగుతూ ఉంటారంట బానిసలు. మూలుగుతో ఎప్పుడైనా మూలిగారా మీరు? దెబ్బకి చిన్న దెబ్బ వస్తే చాలు, చిన్న జ్వరం వస్తే చాలు, మనుషుడు అంటాడు. కానీ అంత రక్తపు ముద్దగా చేయబడి అన్ని గాయాలు కొట్టి గుద్ది అలా నిలబడితే ఆయన మూలుగుతూ ఉన్నాడని చరిత్రకారులు ఉంటారు. అక్కడి నుండి నేను చెప్పాను కదా ఇందాక, స్టేట్స్ పక్కన నుంచి దిగామని. ఆ స్టేట్స్ దగ్గరికి ఈడ్చుకుని వస్తారంట, నడవాలంట. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఆయన స్టేట్స్ మీద కాలు పెడతానికి కూడా ఓపిక లేదంట, శక్తి లేదంట. ఎందుకంటే ఒళ్ళంతా కొట్టబడింది, ఒళ్ళంతా చీల్చబడింది, బ్యాక్ ఆల్ ది వే ఫ్రమ్ ద టాప్ టు బాటమ్ మొత్తం చీల్చబడింది. మన యెషయాలు ఈపి దున్నారంటాం, కానీ వాళ్ళు చెప్పేదాన్ని మొత్తం దున్నబడిందంట. కూర్చుంటానికి లేదు, ఎందుకంటే కిందంతా మొత్తం చీల్చబడింది. ఎట్లా కూర్చుంటావు? ఆ మెట్లు కూడా ఎక్కలేక అలాగ నిలబడితే ఆ మెట్ల మీద తీర్పు తీర్చారంట. ఆ స్థలం నేను నిలబడినప్పుడు ఇప్పుడు కూడా నేను అనుకుంటా అంటే నా ఒళ్ళు జలదరిస్తుంది. నేను వెళ్ళిన రోజు, వెన్ వి వెంట్ ఇట్ వాజ్ రైనింగ్. ఆ రెయిన్తో అదంతా ఇదయింది. మామూలు సివిలియన్స్కి పంపించారు. అందులో హిస్టారిక్ సైట్ అని లాక్ చేసి ఉంటుంది. కానీ నేను అంత హెవీ గింబల్ పెట్టుకుని ఉన్నాను అక్కడ వీడియో తెస్తానికి. అంత హెవీ గింబల్తో వెళ్తూ ఉంటే వాళ్ళు అన్నారు, సరే మీ ఒక్కరి కొరకు అనుమతిస్తానని పంపించారు. అది నడిచేటప్పుడు ఆ గింబల్ పట్టుకుని నేను నడుస్తూ ఉంటానే ఆ భయం ఏంటి, ఇక్కడ రాజు ఉంటాడు, ఇక్కడ యాజకుడు ఉంటాడు, ఇక్కడ తీర్పు తీరుస్తున్నారంటే ఇక్కడ ఇదంట, ఇక్కడ సైన్యం అంట, ఇక్కడ ఇది. ఆయన ఎక్కుతూ వెళ్తూ ఉంటే నాకు అనిపించింది, ఆ కొంచెం బరువు ఎత్తుకుని మా ఆరోగ్యమైన వ్యక్తిని వెళ్తానికి ఇలాగ ఉంది, యేసుప్రభు ఎలాగ ఎక్కుంటాడా అని. కానీ మనం అనుకుంటా అండి, యేసుప్రభు ఆ రాత్రంతా వేధించబడి, దున్నబడి, కొట్టబడి, దూషించబడి, ఉమ్ము వేయబడి, అవమానపరచబడి, అలాగ రక్తం ముద్దగా మారి, పొద్దుటే సిలువ ఎత్తబడి, ఆ సిలువ ఈడ్చుకుంటా వెళ్ళి రక్తము, వీధంతా రక్తము, అంతా రక్తమే ఆ సిలువ మీద వేలాడుతూ అలాగ ఉండేటప్పుడు మీకు అనుకుంటా ఉంటేనే బాధగా లేదా? పరలోకంలో తండ్రి ఎలా కొనుక్కుని ఉంటాడు? ఎంతో ప్రేమించిన తన అద్వితీయ కుమారుడు అలాగే వేలాడుతూ ఉంటే తండ్రి ఏమనుకుని ఉంటాడు? ఎందుకు? తండ్రి చూడలేకపోయాడంట. ఎలి లాభా సమక్తావని, నేను చూడలేనమ్మా, నేను చూడలేను అయ్యా. ఆన్సర్ రాలేదు తండ్రి దగ్గర నుంచి. ఎందుకు? ఆ రోజు తండ్రి అనుకున్నాడండి, నా ఈ ఒక్క బిడ్డ మరణిస్తే ఇంకో ఈ ప్రపంచంలోనే ఈ బిడ్డలందరూ నా బిడ్డలుగా మారుతారు, వీళ్ళందరూ నా బిడ్డలుగా మారుతారు. ఈరోజు దేవుడు మీరు ఆయన బిడ్డలుగా మారాలని ఆశపడుతున్నాడు. మీకు ఆశ ఉందో లేదో, కానీ ఈరోజు కూడా తండ్రి హృదయం అదే. యేసుని ఎప్పుడో పంపించి ఆయన రాక ముగించి ఉండొచ్చు. ఈరోజు కూడా ఆలస్యం చేస్తాం మీ కొరకు, ఫర్ యూ. వాట్స్ మోర్ దట్ యూ నీడ్ ఇన్ లైఫ్? మీ కొరకు. మనం చూస్తాము, యేసు ఆ సిలువలో వేలాడి ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్న మాట మనం అనుకుంటాం, ఇదే అయిపోయింది అన్నాడు అనుకుంటున్నాం. అది కేక అంట. ఆ కేకలో తేడా. ఇందాక ఎలి ఎలి లామా సబక్తాని అని కేక వేసిన ప్రభు, ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇక సమాప్తమైంది. ఆ కేకకు అర్థం ఏంటి తెలుసా? అది విజయధ్వని. అక్కడ ఉన్న వారికి అర్థం కాలే, ఈరోజు మనకు అర్థమవుతుంది. నేను అనుకున్నది ఏంటి తెలుసా? పరలోకమంతా యేసు ప్రభుని అవమానపరుస్తూ ఉంటే చూస్తూ ఉన్నారు.
అనుకో చూడండి, రోషం కలిగిన వారు పరలోకం, అవునా కదా? దూతల సమూహం ఏంటి, పిరికోలా? మికాయేలు దూత అండి, పిరికోడా? ఒక్కడ చాలడా వచ్చి నాశనం చేసి పడతానికి? ఒక్క దూత ఒక రాత్రి 1,80,000 1,75,000 85,000 పీపుల్ని చంపిస్తుందంట. ఒక్క దూత. పరలోక సైన్యం అంతా దిగుతా ఒక్కడు నిలబడతాడా సిలువ దగ్గర? కానీ పరలోకం అంతా ఫ్రీజ్లో ఉంది. ద ప్రెషియస్ ఇన్ హెవెన్. ఎప్పుడైతే బెత్లెహేంలో దిగాడో అప్పటి నుండే పరలోకం అంతా ఎదురు చూస్తుంది. కళ్ళంతా భూమిపైన ఉంది. యేసు ప్రభు వైపే ఉంది. ఆయన శోధించబడేటప్పుడు ఆయన వైపు చూస్తుంది. ఆయన రాళ్ళు కొట్టి తీసుకొని చంపాలని అనేకసార్లు ప్రయత్నం చేసినప్పుడు ఆయన వైపే చూస్తూ ఉంది. అనుకున్నానంటే ఒక్క దూత దిగి వచ్చి ఉంటే అయిపోయి ఉంటుంది కదా. యేసు ప్రభు అంటాడు, అయ్యా నేను తండ్రిని అడిగితే దిగుతాయి లీజన్స్ వేలాది దూతలు దిగుతాయి. నా రాజ్యం ఇహ సంబంధమైంది కాదు. ఐ ఆమ్ నాట్ ఆఫ్ దిస్ కింగ్డమ్. కానీ నేను అడిగితే దిగుతుంది, నేను అడగను. అవునా కదా? అనుకో చూడండి, యేసు ప్రభు ఆ నిమిషంలో కూడా తండ్రి నాకు ఇంకా కుదరలేదు అన్నాడు అనుకో. అవదా? ఎందుకు యేసు ప్రభు భరించాల్సిన అవసరం? ఎందుకు తండ్రి చూడాల్సిన అవసరం? పరలోకం అంతా చూడాల్సిన అవసరం? వారందరూ చూసింది ఆ ఒక్క మాట కొరకు. చాలామంది యేసు ప్రభుని హేళన చేస్తూ ఇలా అన్నారండి, పాపం ఆయన వచ్చి చేతకానోడులాగా సిలువలో చచ్చాడు అండి. నో, చేతకానోడైతే సిలువలో చచ్చి ఉండేవాడు కాదు. ఎప్పుడో తిరిగి పరలోకానికి వెళ్ళిపోయి ఉండేవాడు. ఆయన శక్తిమంతుడు, బలవంతుడు. ఆయనకి ఎంతో శక్తి, బలం, ఓర్పు, సహం ఉంది కాబట్టి, ఆయన చేత కలిగిన వాడు కాబట్టి ఆయన సిలువలో మరణించి చూపించాడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఈజ్ నాట్ అ ఫెయిల్యూర్. హీ ప్రిపేర్డ్ అ వే, లైఫ్, లివింగ్. కానీ నేను అనుకుంటానండి, అక్కడ కేక వేశాడంట. ఇట్ వాస్ అ విక్టరీ క్రై. ఆ సిలువ మీద ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నదప్పుడు ఎలా ఉండంటే, నేను అనుకుంటున్నాను పరలోకం మొత్తం సెలబ్రేట్ చేసి ఉంటుంది. భూమి పైన అయ్యయ్యో చచ్చిపోయాడు యేసు ప్రభు అని అందరూ ఏడ్చి ఉంటారేమో, కానీ పరలోకం మొత్తం ఏమై ఉండదు తెలుసా? సెలబ్రేషన్. నా రాజు వెళ్ళాడు, నా రాజు ఈ భూమిని విడిచి వెళ్ళాడు, నా రాజు కిందకి దిగాడు, నా రాజు మరణించాడు. నేను అనుకుంటున్నా అక్కడే ప్రారంభించుతుంది. యేసు రక్తమో సాతాను తలకై చిత్త కొట్టబడింది. ఎక్కడ? సిలువ మీద. ఆ పుర్ర ఆకారం గొల్గొతా. ఆ సిలువ పైన ఆయన మరణించినప్పుడు మనుషులు అనుకుంటారు పాపం చచ్చాడని. కాదు, సాతాను తలకాయ మీద మేకు పఠాల్. అక్కడ జయధ్వని. పరలోకం మొత్తం ఫినిష్డ్. ఇక నా ప్రభు వస్తున్నాడు, మా రాజు వస్తున్నాడు, యోగ్యుడు వస్తున్నాడు, వధించబడిన గుర్రపిల్ల వస్తున్నాడు. ద సాక్రిఫైస్ ఇస్ ఫినిష్డ్. ఇంక చేయవలసింది ఏమీ లేదు, చేయవలసింది అంతా చేసేసాడు. ఎక్కడ గట్టిగా చెప్పండి, ఇట్ ఈస్ ఫినిష్డ్. మీ జీవితంలో కూడా అపోది అంటున్నాడేమో, ఇంకా అవలే, ఇంకా కుదరలే, ఇంకా చేతకాలే, ఇంకా నువ్వు చేయలేవు. టెల్ ద డెవిల్ ఇట్స్ ఫినిష్డ్ లౌడ్లీ. నా యేసు చేసిన కార్యాన్ని బట్టి సమాప్తమైంది. బిగ్గరగా చెప్పండి. ఈ మాట చూసినప్పుడు ఆయన సిలువ మీద చేసిన కార్యం సమాప్తము, సంపూర్ణమైందండి.